Guys, today we are making బొబ్బట్లు. సో మైదా పిండి కొంచెం గోధుమ పిండి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా పిండి ఒక 10 minutes సోక్ అయ్యాక మనం ఇట్లా ఉండలు చేసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ పచ్చనిపప్పుతో పచ్చనిపప్పు బెల్లం కరిగించి పచ్చనిపప్పు ఉడకబెట్టింది మిక్సీ వేసి దీన్ని ఇట్లా ఉండలు వచ్చేలాగా చేసుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని. తర్వాత ఇట్లా బొబ్బట్లని ఇట్లా అనుకొని ఈ యొక్క ముద్దను ఇట్లా పెట్టి ఇట్లా క్లోజ్ చేయాలి. సింగిల్ హ్యాండ్తో చేస్తున్నా గైస్. చేసుకున్నాక కొంచెం ఆయిల్ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇంకో కవర్ తీసుకొని దీని మీద ఇట్లా పెట్టుకోవాలి గైస్. పెట్టుకొని ఒక పక్కన మనం ప్యాన్ని హీట్ చేసుకుంటూ ఉండాలి, బాగా హీట్ అవ్వాలి. అప్పుడు ఇలా పెట్టుకొని ఇట్లా బొబ్బట్లు పక్క నుంచి మా మమ్మీ అలా చెప్తూ ఉంటుంది గైస్. సో ఇట్లాగా దీన్ని బాగా ఇట్లా అనుకొని ఒక బొబ్బట్టు చేసుకొని ఇట్లా అనుకోవాలి గైస్. ఇట్లా బొబ్బట్టు ఇట్లా అయ్యాక జస్ట్ రిమూవ్ ఇట్. ఇప్పుడు హీట్ అయిన పెనం మీద వీ హ్యావ్ టు యాడ్. ఓకే, నేను ఎంత ప్రిపరేషన్ అయిపోయాక బొబ్బట్లు ఎలా వచ్చాయో చూపిస్తా గైస్. డూ ఫాలో గైస్. పెనం మీద మా మమ్మీ అందులో ఫ్రై చేస్తున్నారు, మనం వేరే ఒకటి చేసుకుందాం. ఓకే.